యాదవ్స్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. అయితే ఈరోజు యాదవ్స్లో చాలా శాఖలు ఉన్నాయి. ఎర్రగొల్లలు, పత్తి గొల్లలు, ఉన్ని గొల్లలు, కుర్మ గొల్లలు, వాగనాటి గొల్లలు. ఇక కుర్మ గొల్లలు, ఉన్ని గొల్లలు కూడా మేము కూడా యాదవ్స్ అని చెప్తున్నారు కాబట్టి యాదవ్స్ అని చెప్తున్నాము. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. మనకు ముష్టి గొల్లలు, వేయ గొల్లలు, ఆళ్ళ గొల్లలు, పూజ గొల్లలు ఈ ఏరియాను బట్టి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. కుర్మ గొల్లలు అని కూడా కొన్ని కర్ణాటక ఏరియాలలో పిలుచుకుంటారు. అయితే మనం ఈరోజు ఆ యాదవ్స్ కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయిల గురించి, అబ్బాయిల డేట్ ఆఫ్ బర్త్లు ఏంటి, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి అనే విషయాల గురించి మనం చెప్పబోతున్నాము. మరి యాదవ్స్ అబ్బాయిల కోసం ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి కోసం చూస్తుంటే మరి ఆ వీడియో మీకోసమే కాకుండా మీ ఇంటి పక్కనోళ్ళు, మీ చుట్టాలో, లేకపోతే తెలిసిన వాళ్ళు యాదవ్స్ అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోను వాళ్ళకు కూడా పంపించాలి. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నా. మరి యాదవ్స్ అబ్బాయిల గురించి విందామా? మరి ఆ యాదవ్స్ అబ్బాయిల గురించి మన నవ్య చెప్పబోతుంది, మనం విందాం శ్రద్ధగా. యాదవ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి మంచి జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/5/1993. హైట్ వచ్చేసి 5.9 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బాబు బీకామ్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాడండి ప్రైవేట్ కంపెనీలో. మరి శాలరీ వచ్చేసి 40,000 రూపాయల వరకు వస్తుంది. మరి వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు, చింతల్లో. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళు యాదవ్స్ లో ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది మన సార్ మాటల్లోనే విందాం. అవునండి, చింతల్లోనే ఉంటారు, సొంత ఇల్లు వాకిలు అన్ని ఉన్నాయి. మరి వీళ్ళు ఎర్రగొల్లలు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, హైదరాబాద్ ఎంటర్ ఎక్కడైనా పర్వాలేదు, కొంచెం గిఫ్ట్ కట్నం మంచిగా ఇచ్చి మా అబ్బాయికి మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలని చూస్తున్నారు. అందమైన అమ్మాయి కోసమే చూస్తున్నారు, ఎర్రగొల్లలోనే చూస్తున్నారు. కాబట్టి మన ఎర్రగొల్లలు ఎవరన్నా అరే మన అబ్బాయి ఉన్నాడు కదా అని మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్వే మాటల్లోనే విందాం. అమీర్పేటలో ఉండే అబ్బాయి తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/4/1998. హైట్ 5.11 ఉంటారండి. ఎడ్యుకేషన్ మరి అబ్బాయి BSc కంప్లీట్ చేశారు, మరి MLT కూడా చేశారు అనండి. మరి అందుకోసమే ల్యాబ్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్లో చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి శాలరీ వచ్చేసి మంత్లీ 40,000 వస్తుంది. మరి ఇతనికి 4 బ్రదర్స్ ఉన్నారండి. 4 బ్రదర్స్ లో ఇతనికి మ్యారీడ్ అయిపోయింది, తిని థర్డ్ పర్సన్. మరి ఇంకొక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు, అతనికి ఇంకా పెళ్ళవలేదు. ఇతనికి అయిపోయిన తర్వాత తను చేసుకుందామని వెయిటింగ్ లో ఉన్నాడు. వీళ్ళలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు పాగనాటి గొల్లలు యాదవ్స్ లో. మరి వీళ్ళు చూసేది ఏంటి అని అంటే, షామీర్పేటలో ఉంటారు కాబట్టి అబ్బాయి ల్యాబ్ టెక్నీషియన్ ముందు చెప్పినట్టు ఆమెకు 40,000-50,000 రూపాయలు అబ్బాయిగాడికి వస్తున్నాయి. మూడో అబ్బాయి ఆస్తులు పొలాలని షామీర్పేటలోనే ఉన్నాయి, వీళ్ళకు ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి మరి ఎవరైనా యాదవ్స్ లో పాగనోటేలు కావాలని చూస్తున్నారు కాబట్టి ఎవరైనా పాగనాటి అబ్బాయి కోసం చూస్తుంటే కూడా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి మాకు. పాగనాటి కులస్తులు ఎవరన్నా మన వాట్సాప్ గ్రూపులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా గ్రూప్స్ కావచ్చు ఉంటే కూడా షేర్ చేయండి. మరో అబ్బాయి గురించి, మన యాదవ్స్ అబ్బాయి గురించి నవ్వే మాటల్లోనే విందాం. తప్పకుండా వినండి. సో ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 29/1996. హైట్ 5.9 ఉంటాడు. ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ MSc కంప్లీట్ చేశారండి. ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు, మరి మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి జీతం వచ్చేసి 90,000 వస్తుంది. ఈయనకి 2 సిస్టర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. సో వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్డ్ అయిపోయారు, సెటిల్డ్ ఫ్యామిలీ. వీళ్ళకి 5 CR వరకు ప్రాపర్టీ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, యాదవ్స్ లో ఏ శాఖలో నుంచి కావాలనుకుంటున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఏమంటున్నారు అంటే, మాకు ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, మాకు ఇట్లా కావాలి, అట్లా కావాలి, ఇంత కావాలి, అంత కావాలి అనలేదు. వీళ్ళు మామూలుగా పూజగొల్లలు, ఏ శాఖ అయినా పర్వాలేదు, యాదవ్స్ లో ఏ శాఖ అయినా పర్వాలేదు. వీళ్ళు ఆంధ్ర నుంచి తెలంగాణ తెలుసు కాబట్టి కొంచెం మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు, సాంప్రదాయమైన అమ్మాయి కోసం చూస్తున్నారు, తప్పులేదు. మరి అబ్బాయి కూడా మంచిగానే ఉంటాడు, పర్వాలేదు. మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. అమెరికాలో ఉండే యాదవ్స్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/4/1994. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి MTech చేశాడు. ఈ అబ్బాయి అమెరికాలోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయికి $120 వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అమ్మాయి మినిమం బీటెక్ అయినా చేసి ఉండాలి అనుకుంటున్నారు. మరి అమ్మాయి హైదరాబాద్ నుంచే కావాలనుకుంటున్నారు. మరి వీళ్ళకి ప్రాపర్టీ కూడా 15 CR వరకు ఉంది, 15 కోట్ల వరకు. వీళ్ళు హైదరాబాద్ నుంచి US వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మాత్రమే కావాలి అనుకుంటున్నారు. మరి అది ఏ శాఖ అయినా పర్వాలేదు, యాదవ్స్ లో సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదు, మాకు ఓకే అంటున్నారు. వీళ్ళకి వచ్చేసి 4 సిస్టర్స్ లో 3కి మ్యారేజ్ అయిపోయిందండి, ఒక సిస్టర్ ఉన్నారు. తిన పెళ్ళైన తర్వాత వాళ్ళు చేసుకుందామని అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు. మరో అబ్బాయి గురించి మన నవ్వే మాటల్లోనే
విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/12/1999. హైట్ వచ్చేసి 5.9 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అబ్బాయి మాస్టర్స్ చేశారు. తిని కూడా యుఎస్ లో నుంచి యుఎస్ మ్యాచ్ అండి. మాస్టర్స్ కంప్లీట్ చేశారు. మరి యుఎస్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. అబ్బాయికి ప్యాకేజ్ వచ్చేసి $100 వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మన సార్ మాటల్లోనే విందాం. అవునండి, వీళ్ళు వచ్చేసి విద్యానగర్ రామ్నగర్ లో ఉంటారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళే అమ్మాయి కావాలని చూస్తున్నారు. లేదు అక్కడ ఎవరన్నా వెల్ సెటిల్డ్ ఉండి ఏ శాఖ అయినా పర్వాలేదు, మంచి కుటుంబం అయితే చాలు అని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మన యాదవ్ కుటుంబ సభ్యులు ఎవరైనా అమెరికాలో ఉన్న అబ్బాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి పంపించండి. వాళ్ళ వివరాలు పూర్తిగా కావాలన్నా కూడా మీరు ఫోన్ చేస్తే సరిపోదు. ఇక్కడికి వచ్చి కలిస్తే అసలు ఏంది వాళ్ళ గురించి మీ గురించి తెలుసుకొని మరి మీకు వాళ్ళకి నచ్చితే కలిపే ప్రయత్నం చేద్దాము. అట్లనే మరో అబ్బాయి గురించి మరి ఆయన వివరాలు ఏంటని చెప్పేసి మన నవ్వే మాటల్లోనే విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/5/1994. హైట్ 5.8 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బి ఫార్మసీ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ఫార్మా కంపెనీలలో జాబ్ చేస్తున్నారండి. మరి ఈయనకి జీతం వచ్చేసి 60,000 వరకు వస్తుంది నెలకి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియా నుంచి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. ముష్టిగొల్లలు వీళ్ళు ముష్టిగొల్లలోనే చూస్తున్నారు, ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ దొరకట్లేదు. ఏ శాఖ అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, అమ్మాయి మంచి కుటుంబం అమ్మాయి, కట్నం తక్కువ ఇచ్చినా పర్వాలేదు, మేము చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మన యాదవ్ కుటుంబ సభ్యుల కోసం ఎంతో కష్టపడి ఈ డేటా అనేది కలెక్షన్ చేస్తున్నాం. కాబట్టి మన యాదవ్ కుటుంబ సభ్యులు ఆంధ్రలో ఉన్న, తెలంగాణలో ఉన్న, రాయలసీమలో ఉన్న ఏ మారుమూల ప్రాంతమైనా కూడా మీరు ఖచ్చితంగా మా వీడియో నిర్వహించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మరి మనోళ్ళు ఎవరైనా పెళ్లిగాక బాధపడుతుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియోలు షేర్ చేయండి. సార్ కదండి, పెళ్లి కోసం ఎవరైనా వెతుకుతున్న వాళ్ళకి కావచ్చు, పెళ్లి కావాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, పెళ్లి చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా షేర్ చేయొచ్చు అండి. ఎందుకంటే మనం చేసేది ఒక మంచి పనే. కాబట్టి మనం రోజుకి ఎన్నో రీల్స్ చూస్తుంటాం, కామెడీ రీల్స్, ఆ రీల్స్, ఈ రీల్స్ ఏవేవో షేర్ చేస్తుంటాం కదా. దాంట్లో పాటు ఇది కూడా షేర్ చేయండి. అది చేయడం వల్ల మీకు ఆనందం మాత్రమే వస్తుంది. ఇది చేయడం వల్ల ఒక ఇంట్లో పెళ్లి అవుతుంది, ఆ ఆనందంతో పాటు పుణ్యం కూడా వస్తుంది. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.